ముందుగా కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మీడియం ఫ్లేమ్లో వేడి చేయాలి. తరువాత కొద్దిగా జీడిపప్పు వేసి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 గ్లాస్ సూజీ రవ్వ వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి. ఏ గ్లాస్తో సూజీ రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్లో 2 గ్లాసుల పాలు 1 గ్లాస్ నీళ్లు కలిపి ఆ మిక్స్చర్ని సూజీ రవ్వలో కలపాలి. ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. నీళ్లు మొత్తం సూజీ రవ్వకు పట్టేంత వరకు కలుపుతూ ఉండాలి. తరువాత 1 గ్లాస్ చక్కెర వేయాలి. మీకు ఎక్కువ తీపి కావాలంటే ఇంకొక అర గ్లాస్ చక్కెర కలపండి. చక్కెర మొత్తం పాకం అయ్యి సూజీ రవ్వకు పట్టి కొద్దిగా దగ్గరకు అయ్యేంత వరకు కలపండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కలపండి. తరువాత వేయించిన జీడిపప్పు వేసి కలపండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలపండి. నెయ్యి మొత్తం రవ్వకు పట్టి దగ్గరకు అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. పాలతో రవ్వ కేసరి రెడీ. ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేయండి.